వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు మార్కెట్‌లో ఎప్పుడెప్పుడు ఏవి సడెన్‌గా హైక్ అవుతున్నాయి, అసలు వేటి రేట్స్ ఎలా పెరుగుతున్నాయో ఊహకందని రీతిలో ఉన్నాయి. ఒకప్పుడు భూమి కొనడానికి కల అని అనుకునే వాళ్ళు ఇప్పుడు అసలు కలలకి, ఊహలకు కూడా అందని రేట్‌లో భూమి వాల్యూస్ పెరిగిపోతున్నాయి. మరి రానున్న రోజుల్లో అంటే బై 2030కి ఈ భూమి వాల్యూస్ కానీ, రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ ఎలా ఉండబోతుంది? ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ పైననే ఎన్నో ఏళ్లుగా అనుభవం ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అడ్వైజర్, సీనియర్ ఎక్స్‌పర్ట్ మనకి నంది రామేశ్వరరావు సార్ మన ముందే ఉన్నారు. సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సూపర్ అమ్మా. సార్, ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగానే అందరికీ తెలుస్తుంది, కళ్ళ ముందే కనిపిస్తుంది భూమి వాల్యూ కానీ, అసలు ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కి ఉన్న వాల్యూ పెరుగుతూ వస్తుంది అని. బట్ ఇప్పుడున్న టైం నుంచి మధ్య మధ్యలో ఒడిదుడుకులు అయితే కూడా చూస్తున్నాం. ఇప్పుడున్న టైం నుంచి 2030 టైంకి రియల్ ఎస్టేట్ పొజిషన్ ఎలా ఉంటుందంటారు? ఇది చాలా టఫ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. యాంకర్‌కి పని పాటు ఉండదు. స్పీకర్‌ని ఎట్లా ఇరికించాలి అని ఇరికిస్తారు. సార్, ముందుకెళ్తే గొయ్య, వెనక్కొస్తే నెయ్య. అంటే ఇప్పుడు మాలాంటి కామన్ పీపుల్‌కి గానీ, ఎవరికైనా సరే రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరిగిపోతుంది. అరే! ఇప్పటికే కొంత ఇల్లులు లేవు, కట్టుకోవాలి, కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఒక ఆశ. అరే! నెక్స్ట్ ఎలా పెరిగిపోబోతుంది, మేమేం చేయగలము అని. అలా మీరు కొంచెం ఎక్స్‌పర్ట్స్ చెప్తే బావుంటుంది కాబట్టి. ఇది చెప్పే ముందు ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్ చెప్తాను నేను. రైట్. ప్రతి మనిషి పూరైనా, ఆటో డ్రైవర్ అయినా, పైలట్ ఆఫీసర్ అయినా ప్రతి ఇంటికి 100-200 గజాలు ప్లాట్ కొనుక్కొని పెట్టుకోవాలి అందరూ. ఓకే. అప్పు చేసైనా, లోన్ చేసైనా ఒక పావు కేజీ, అర కేజీ బంగారం పెట్టుకోవాలి. ఇప్పుడు వెండి కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే 1,60,000 అయింది. ఎవరు ఎందుకంటే ఊహించలేదు. ఎమర్జెన్సీ, అవును. మెడికల్ ఎమర్జెన్సీ, మ్యారేజ్ చాలా చదువుకుంటూ ఉంటాయి. ఇమ్మీడియట్ డబ్బులుగా ఉంటే మీకు ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ రావు. ఓన్లీ దీని మీద వస్తుంది. రైట్. రైట్. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, మీరు ఏమంటారంటే ఇప్పుడు నుండి నెక్స్ట్ 5-6 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? ఎట్లా ఉంటుంది? దీని ముందు లాస్ట్ 10 ఇయర్స్ ఎట్లుందో మాట్లాడుకుందాం. అప్పుడు నెక్స్ట్ 10 ఇయర్స్ ఎట్లా? హైదరాబాద్ని ప్రపంచం మొత్తం, ఇండియానే కాదు, ఆంధ్ర కాదు, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, టోటల్ వరల్డ్ ఇస్ డూయింగ్ హైదరాబాద్ యాజ్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. రైట్. రైట్. ప్రతి ఒక్కరి చూపు కూడా హైదరాబాద్, హైదరాబాద్ పైన ఉంది. ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ సెకండ్ క్యాపిటల్ కూడా మందే చేయాలనుకుంటున్నాం. రైట్. రైట్. అంటే మనకి ఉన్న పాసిబిలిటీస్ ఏంటంటే, నాలుగు పక్కల నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, నాలుగు పక్కల 100 కిలోమీటర్ పైన రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? కనెక్టివిటీ. కనెక్టివిటీ అంటే మెట్రో అవ్వచ్చు, రైలు అవ్వచ్చు, ఎంటీఎస్ అవ్వచ్చు, బస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవైలబిలిటీ అనేది బుల్లెట్ ట్రైన్స్, వందే భారత్ ఇవన్నీ వచ్చేసాయి. బుల్లెట్ ట్రైన్స్ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ చాలా ఉంది. సో రేట్లు ఇప్పుడు కూడా ఇండియాలో పోల్చి హైదరాబాద్ చాలా తక్కువ రేట్లు. కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్లో ఎక్కువ ఉంటుందా, వైజాగ్లో ఎక్కువ ఉంటుందా? హైదరాబాద్ లోనే అనుకుంటున్నాను తప్పు. సార్ నేను. వైజాగ్లో ఎక్కువ ఉంటుంది. అవునా? నేను వైజాగ్లో పుట్టి పెరిగి ఇక్కడ సెటిల్ అయినా. అవునా? ఎందుకంటే తెలియదు జనాలకి. వైజాగ్ ఈజ్ కాస్మో, సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి వైజాగ్. ఓకే. ఓకే. హైదరాబాద్ సీ లేదు. ఓ, అవును. పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టర్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, హెచ్పిసిఎల్, డాక్యార్డ్, పోర్టు, అన్ని నేవల్ డాక్యార్డ్ ఇవన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ అక్కడ ఉన్నాయి. రైట్. రైట్. హైదరాబాద్లో కూడా ఉన్నాయి. బట్ కంపేర్ టు దట్, సో అది కాస్మోపాలిటన్ సిటీ అంటారు వైజాగ్. ఈ పొలిటికల్ రాజకీయాలకు నిమిత్తం లేకుండా అదే పని అది చేసుకుంటూ పోతూనే ఉంది. చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది కదా అట్లా. ఇక్కడ వచ్చేసరికి 5 ఇయర్స్లో నెక్స్ట్ ప్లానింగ్ ఎలా ఉంది? స్టేట్ ప్లానింగ్ మనకు బాగుంది. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు గారు స్టార్ట్ చేశారు, మిగతా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు చేశారు, రేవంత్ రెడ్డి గారు, మధ్యలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు, అందరూ కూడా కంటిన్యూ అవుతాయి. అయితే రియల్ ఎస్టేట్ ఎవ్రీ 4 to 5 ఇయర్స్ డబల్ అయిపోతుంది మార్కెట్. 10 ఇయర్స్లో 5 to 6 టైం అవుతుంది. అంటే మీరు ₹1,00,00,000 ఇవాళ పెడితే 4 ఇయర్స్, 4.5 ఇయర్స్లో 2 కోట్లు అవుతుంది. 10 ఇయర్స్లో 5 కోట్లు అవుతుంది. 5-6 కోట్లు, 10 కోట్లు అయిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అట్లా అవలేని సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ జితనా ఆట ఉతనా రోటీ అంటారు. పిండి కొలిది రొట్టె, చెట్టు కొలిది గాలి. చెట్టు పెద్దదైతే వేరు, చిన్నదైతే వేరు. అట్లా ఇల్లీగల్ ప్రాపర్టీస్ క్లియర్ టైటిల్ కొంటే మీరు ఇబ్బంది పడతారు. నా గరిక నా ఘాటుగా. ఓకే. అప్పుడు ఏం చేయాలంటే 5 ఇయర్స్ గ్రాఫ్ ప్లానింగ్ ప్రకారం మన రేవంత్ రెడ్డి గారు 2047కి ప్లాన్ చేస్తున్నారు. అవును. అవును. అంతకుముందు గత గవర్నమెంట్ ఒక జోన్, పర్టికులర్ సిటీ మీద ఫోకస్ చేశారు. ఏదది? వెస్ట్ జోన్. కోకాపేట కానీ, గచ్చిబౌలి కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్.
ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మొత్తం స్టేట్ 3 భాగాలుగా విభజించారు. సిటీ నుండి ఓఆర్ఆర్ వరకు అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ నుండి RRR వరకు సబర్బన్ ఏరియా, RRR నుండి తెలంగాణ బార్డర్ వరకు రూరల్ ఏరియా 3. అండ్ రేవంత్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ రియాల్టర్, కెరియర్ రియల్ ఎస్టేట్ రియాల్టర్గా ఉన్నారు. కోకాపేటలో 10-20 లక్షలు ఉన్నప్పుడు ల్యాండ్ డీల్ చేసిన సీఎం అవగానే చెప్పారు ఆయన. అందుకని MA అండ్ UD డిపార్ట్మెంట్ ఉంటుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. అది ఎవరికి ఇవ్వలేదు, రాష్ట్రం KTR గారు హ్యాండిల్ చేశారు. ఇప్పుడు ఆయనే పెట్టుకున్నారు. అంటే బికాజ్ ఈ ఫీలింగ్ సార్ ఏమనుకుంటారంటే మనం అనుభవం ఉంది కాబట్టి బాగా చేయగలుగుతాం అని నమ్మకం. సో అదేవిధంగా 4th సిటీ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఓవరాల్ 5 yearsలో హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 10 years అయితే హైదరాబాద్ టు రాక్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇర్రెస్పెక్టివ్ ఎనీ పార్టీ బీయింగ్ ఇన్ పవర్, కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఏదైనా బీఆర్ఎస్ అవ్వచ్చు. సో ఓవరాల్ గ్రోత్ అనేది మనకు ప్లానింగ్స్ అట్లా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రోడ్ విడ్త్ ఉంది, ఓఆర్ఆర్ వస్తుంది. ఓఆర్ఆర్ RRR అనేది G³ అని చెప్తాను, గాడ్ గివెన్ గిఫ్ట్. ఎందుకంటే ఓఆర్ఆర్ వచ్చాక హైదరాబాద్ రూపురేఖలే మారిపోయి. బిగ్గెస్ట్ ఆఫీస్ ఆఫ్ గూగుల్ ఆంధ్రాలో వస్తుంది, వైజాగ్లో. మైక్రోసాఫ్ట్, IBM ఇవన్నీ కూడా, కాగ్నిజెంట్, విప్రో ఇవన్నీ కూడా, TCS ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఆల్రెడీ బిగ్గెస్ట్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆఫీస్ ఉన్నాయి. సో ఆ విధంగా చూస్తే IT వచ్చిందంటే ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే శాలరీ వచ్చిందంటే బయింగ్ కెపాసిటీ GDP పెరుగుతుంది. ఇదంతా ఒక చైన్ రియాక్షన్. సో ఓవరాల్గా రియల్ ఎస్టేట్లో మాత్రం చాలా ముందంజలో ఉంటాం మనం. హైదరాబాద్ ఈస్ ఆల్రెడీ కన్సిడర్ బెస్ట్ లివబుల్ సిటీ 5 times వరుసగా అవార్డ్స్ వచ్చాయి మనకి. అవును సార్, ఎక్కడ ఉన్నా కూడా చూస్తే నిజానికి జోక్స్ పాటు చెప్పుకోవాలంటే మన ట్రాఫిక్ చూస్తే చెప్పొచ్చు ఎంతమంది ఇక్కడికి వచ్చి ఉండాలి అనుకుంటున్నారు. ఎవ్రీ డే 100,000 మంది మైగ్రేట్ అవుతున్నారండి. హైదరాబాద్ వచ్చిన గుజరాత్ అయినా, మా రాజస్థాన్ అయినా, మధ్యప్రదేశ్ అయినా హైదరాబాద్కి వచ్చి మరి వెనక్కి వెళ్తారు. ఇక్కడ ఫ్లెక్సిబుల్ లివింగ్ అనేది హైదరాబాద్ లో బాగా అంటే ఇక్కడ ఏంటంటే ఫుడ్ కల్చర్ బాగుంటుంది, సిటిజన్స్ కల్చర్ బాగుంటుంది, తుఫాన్లు, హుడూడ్లు, ఇప్పుడు ఇష్యూస్ ఏవైనా సరే మనకి నేచురల్ విపత్తులు డెక్కన్ ప్లేట్ ప్రకారం మనం హైట్లో ఉన్నాం కొద్దిగా, అందుకని మనకి ఇవన్నీ రాకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే బెస్ట్ పార్ట్ అది. ప్లస్ టెంపరేచర్ వెరీ ఫ్రెండ్లీ టెంపరేచర్. ఎండ కానీ ఇప్పుడు చెన్నైకి వెళ్ళాం అనుకోండి, బొంబాయికి వెళ్తే హ్యూమిడిటీ ఉంటుంది, ఊరికి 5 నిమిషాలు వెళ్తే బట్టలు తడిసిపోతాయి. ఈ విధంగా చూసుకుంటే టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్సిటీ, టెక్నికల్ వర్సిటీ, ఆనంద్ మహేంద్ర గారు చైర్మన్ చేశారు అక్కడ యూనివర్సిటీకి. అట్లానే గోల్ఫ్ కోర్స్, స్పోర్ట్స్ సిటీ, IT కారిడార్, SEZ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డేటా సెంటర్స్. లోకేష్ బాబు అమెరికా వెళ్ళినప్పుడు ఈక్వినిక్స్ అనే కంపెనీ కలిసారు, పెద్ద కంపెనీ, డేటా సెంటర్, వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్ సెంటర్ ఇన్ ద వరల్డ్. వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. మన గూగుల్ అయితే ఆల్రెడీ 3.3 million ఆల్రెడీ సైన్ చేశారు, బిగ్గెస్ట్ ఆఫీస్. సో అట్లా ఇక్కడ ఉన్న ఆఫీస్ అన్నీ కూడా నాకు వైజాగ్లో, అమరావతి, విజయవాడలో కనిపిస్తాయి కొన్ని రోజులు పోతే. మేబీ నెక్స్ట్ 5-10 years డిఫరెంట్ అమరావతి ఉంటుంది బాబు గారు ఉన్నంతకాలం. మిగతా ఏ గవర్నమెంట్ వస్తే మనకు తెలియదు. సో ఓవరాల్గా చూసుకుంటే రేట్స్ అయితే బాగా అప్రిషియేట్. ఆల్రెడీ గోల్డ్ మార్కెట్ చూసాం, సిల్వర్ చూసాం, ఈ లేడీస్ వల్ల గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. మామూలు ఏం లేదు సార్, ఈ మధ్య ఎందుకు అబ్బాయిలు కూడా జెంట్స్ కూడా చాలా మంది వేసుకుంటున్నారు గోల్డ్, బయట మనం చాలా మందిని చూస్తున్నాం. అంటే ఎందుకు పెరిగిందంటే గోల్డ్ కానీ, యాక్చువల్లీ దాని మీద వీడియో చేయాలి, గోల్డ్ కానీ వెండి కానీ అంతకుముందు ఆభరణాల కింద ఉండేది, పూజ సామాన్లకి, ఫంక్షన్. ఇప్పుడు అలా కాదు, ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూసాం. షేర్ మార్కెట్ వాలటైల్ ఉంది, రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లో ఉంది, మొత్తం జీరో అవ్వలేదు. దానివల్ల ఇటువైపు అంటే ఇప్పుడు అన్ని కొంచెం రియల్ ఎస్టేట్ గ్రో అవడానికి కావాల్సిన బేస్మెంట్స్ మీరు ఇందాక చెప్పిన అన్ని మెల్లగా సమకూరుతున్నాయి. అవి వన్స్ సెట్ అవ్వగానే రియల్ ఎస్టేట్ మళ్ళీ హై అయ్యే ఛాన్స్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఇప్పుడు కూడా ఏం తగ్గలేదండి, చాలా మంది డమాల్ అంటున్నారు. డమాల్ అయితే మరి అన్ని ఆఫీసులు మూసేయాలి, సబ్ రిజిస్టర్ ఆఫీసులు. అదే ఇప్పుడు మనం వాస్తవం చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్ ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం మంచి పొజిషన్కి వచ్చింది. ఇక్కడ ఒక తటస్థంగా ఒక ప్లేస్ లో ఎలక్షన్ స్టేట్ లీడర్ మారినప్పుడు, ఎలక్షన్ ముందు 3, ఎలక్షన్ తర్వాత 3 నెలలు జనరల్గా తగ్గిపోతుంది, క్యాష్ మూమెంట్ ఉంటుంది కాబట్టి తర్వాత ఆటోమేటిక్గా పికప్ అవుతుంది. ఫుల్ స్పీడ్లో లేదు, బట్ ఇట్ ఇస్ ఇన్ ద ప్రాసెస్. రైట్ సార్. సో క్లియర్, ఇక్కడ చూసాం కదా, క్లియర్గా మనకు అర్థమవుతుంది రియల్ ఎస్టేట్ మార్కెట్ గత 5 నుంచి 10 ఏళ్ల క్రితం నుంచి చూసుకుంటే
ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంది? లైక్ ఇప్పుడు మనమున్న ఒక పర్టికులర్ ఏరియాలో మీరు ఉంటున్న ఒకవేళ ఇల్లైనా ఎక్కడైనా సరే చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటికి ఎంత మారింది? నెక్స్ట్ కూడా ఎంత మారే ఛాన్స్ ఉన్నాయి? ఎన్ని ఫెసిలిటీస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయనేవి కూడా మనకు తెలుస్తుంది. సో అప్‌కమింగ్ 2030 కల్లా రియల్ ఎస్టేట్ మార్కెట్ అయితే బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సార్ ఇచ్చిన సజెషన్ ప్రకారం ఎవరైనా భూములు కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా కనీసం ఓ 200 గజాలన్నా కొనుక్కొని పెట్టుకోండి అనైతే సార్ ఇచ్చిన సజెషన్ ఇది. మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్‌టీవీ.